సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం నగేష్, ప్రమీల దంపతులు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఇటీవల వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు రాష్ట్ర స్థాయి స్ఫూర్తి పురస్కారాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ సభ్యులు మాధరవేణి, మధు, చీమల ఆనంద్ ఆధ్వర్యంలో దుర్గం నగేష్, ప్రమీల దంపతులను పూలమాలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మా సమతా ఫౌండేషన్ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక జైభీములు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో చిన్న సత్కారమైన ఒక ₹1,00,00,000 ఆనందం లెక్క ఫీల్ అవుతున్నాం. ఇది ఏదో నా ఒక్కనికి సత్కారం అన్నది కాదు, ఈ సమతా ఫౌండేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా సమతా ఫౌండేషన్ కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహాయం అందించారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవార్డు నేను అంకితం చేస్తూ ఉన్నాను. ఒకటే, సమతా ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, రాజ్యం ద్వారా రావాల్సినటువంటి హక్కులు, రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు పూర్తి స్థాయిలో అందడం లేదు. మనలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు మరి నిరుపేదలైనటువంటి విద్యార్థులకు కావచ్చు, ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కావచ్చు, చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, ఇక విద్య, వైద్యం, ఉపాధి మొదలైనటువంటి అవకాశాలు అందియాలన్న ఉద్దేశంతో మన సమతా సైనిక దళ్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి, పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో మన వంతు మన సమతా ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలలో పాలు పంచుకున్నటువంటి మన ఫౌండేషన్ సభ్యులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి గాను మరి ఈ రూపం నాకు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అదేవిధంగా మరి నా ప్రతి కార్యక్రమానికి కానీ నేను ప్రతి వేసే అడుగులో మరి నా సతీమణి ప్రోత్సాహం ఉండబట్టి నేను ఎంతగానో చేయగలుగుతున్నాను. అందరూ కూడా, మహిళలు కూడా మరి ఈమెని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు అని అంటే, నేను ఆమెకు చెప్పకుండానే ఆమె జీతంలోంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని సర్వీస్ కోసం. అయినా కూడా ఆమె ఎన్నడూ కూడా నన్ను కోపగించుకోలేదు, ఏమనలేదు. ఆర్థికంగా నాకు సహకరించింది, నాకు టైం ఇచ్చింది, సలహాలు సూచనలు ఇచ్చింది. కాబట్టే నేను ఎంతో కొంత సమాజానికి చేయగలుగుతున్నాను. ప్రతి మహిళ కూడా మరి మా ప్రమీలను కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఎంతో కొంత మనవంతు సమాజానికి ఇంత సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు సాగాలని చెప్పేసి, మన ద్వారాగా 10 మందికి మంచి జరగాలనేటటువంటి ఉద్దేశాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిర్వాహకులు మార్షల్ దుర్గం నగేష్ గారు మరియు సమతా ఫౌండేషన్ సభ్యులైన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సేవాభావం అనేది చాలా గొప్ప విషయం. సేవ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ మార్గం దొరకడం అనేది చాలా తక్కువ మందికే తెలుస్తుంది. నాకు కూడా సేవ చేయాలని ఎప్పటి నుండో ఉండేది, కానీ సేవ చేయడానికి వెళ్ళడానికి అసలు మార్గం అనేది నాకు సరిగా దొరకలేదు. ఈయనని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చూపిన మార్గంలో నడుస్తూ నేను ఆయనను అనుసరిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. అన్ని చోట్లకి వెళ్ళి నా యొక్క సేవలు అందించాలని ఉన్నప్పటికీ, నాకు ఉద్యోగరీత్యా వీలు కాకపోయినప్పటికీ ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ఆర్థిక పరంగా సహకరిస్తూ, అవసరమైన సలహాలను అందిస్తూ, ఆయనకు అవసరమైన అన్ని రకాలుగా కూడా నేను తోడ్పాటును అందిస్తూ ఆయన వెనుక ఉంటున్నాను. ఆయన ఈరోజు రాష్ట్ర స్థాయిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ద్వారా సేవా పురస్కారం అందుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనుకోని ఈ సేవా పురస్కారానికి ఎంపిక చేశారని చెప్పేసి విన్న వెంటనే నాకైతే చెప్పలేని ఆనందం కలిగింది. ఇలాంటి సేవా పురస్కారాలు మరెన్నో అందుకోవాలని సభ్యులందరి సహకారం కూడా దానికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా మన యొక్క సమయాన్ని ఇస్తూ, చేయూతనిస్తూ మీరందరూ కూడా మార్షల్ దుర్గం నగేష్ గారితో పాటు ఉన్నట్లయితే ఎన్నో సేవా కార్యక్రమాలని మనం అందించవచ్చు. ఎంతోమంది పేద విద్యార్థులకు కానివ్వండి, ఎవరెవరికి అవసరం ఉందో వాళ్లకు అవసరం ఉన్నంత అందించలేకపోయినప్పటికీ కూడా మనకు చేతనైనంత వరకైనా సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను.
నా యొక్క సమయాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ కూడా నేను నా యొక్క జీతం నుంచి ప్రతి మాసము ఇక నుంచి ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు మన యొక్క ఫౌండేషన్ యొక్క నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఎవరికి అవసరం ఉన్నా సరే ఆ యొక్క డబ్బుని మనం వినియోగిద్దాం. మీరందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటూ మనందరం కలిసి ముందుకు నడవాలని ఆకాంక్షిస్తున్నాం.